ప్రియమైన వెలిగింపు శ్రోతలకు మన ప్రభువును రక్షకుడునైన యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటా ఉన్నాను. తిరిగి మరొక వారం మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం కొరకై దేవునికి వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క మాటలు విందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. మరి ఒక వారం మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం కొరకు నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, ఈ మాటలు మా జీవితాల్లో ఫలించలాగిన సహాయం చేయమని మా ప్రియ శ్రోతలు ప్రభు ఎవరైతే వాకింగ్ కోసం యథార్థంగా ఆలోచిస్తూ ఉన్నారో వారి జీవితాల్లో మీరే కార్యం జరిగించమని వేడుకుంటూ, మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు నామములో మిక్కిలి వినయంగా బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ శ్రోతలు, ఇప్పటికే 2025 సంవత్సరంలో 5 మాసాలు దేవుడు క్షేమకరంగా మనల్ని కాపాడుతూ వచ్చారు. ఇప్పటికే మన జీవితంలో దేవుడు తను చేసే మేళను బట్టి దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. అయితే ఈ 5 మాసాల కాలం గత రాత్రిలా గడిచిపోయింది, కలలా గడిచిపోయింది. అయితే 6వ నెలలో ప్రవేశించాం, అంటే సగ కాలానికి వచ్చాం. వచ్చిన మనం 2024 సంవత్సరంలో మనం చాలా విషయాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఇంకెంతకాలం అని. అలా చాలామంది వారి జీవితాల్లో నిట్టూర్పు విడుస్తూ ఉంటారు. ఇంకెంతకాలం ఎదురు చూడాలండి, ఇంకెంత సహించాలి, ఇంకెంత ఓర్చుకోవాలి, ఇంకెంత భరించాలి అనుకుంటూ వారి జీవితాల్లో పదే దిగులు పడుతూ ఉంటారు. అలా దిగులు పడే వారందరూ కూడా గుర్తించుకోవాల్సిన విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. భక్తుడైన ఆసాపు గారు రాసిన కీర్తన 74 9వ వచనం చదువుకుందాం. భక్తుడైన ఆసాపు రాసిన కీర్తన 74వ కీర్తన 9వ వచనం చదువుకుందాం. సూచక క్రియలు మాకు కనబడట్లేదు, ఇకను ప్రవక్తయు లేకపోయాను. ఇది ఎంతకాలము జరుగునో దాన్ని ఎరిగిన వాడు మాలో ఎవడునూ లేడు. ఈ మాట మనుషులందరికీ కూడా క్రియలు కనపడాలి, దేవుడు పనిచేస్తా ఉన్నట్లుగా వారి కళ్ళ ముందు సాక్షాత్కరించబడాలి. అలా లేకపోతే బాగా అనుమానం వచ్చేస్తూ ఉంటుంది. ప్రియ శ్రోతలు, ఈ మాట మీరు అనుకున్నారు కదూ, ఇంకెంతకాలం అండి, ఎందాకండి అనుకుంటున్నారు కదూ. ప్రభు ఈ మాట మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు వారి జీవితాల్లో కార్యం చేస్తూ ఉన్నప్పుడు కార్యం కంటికి కనబడాల్సిన పని లేదు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు అనే మాట. ఎన్నాళ్ళు ఎంతకాలం అంటున్నామండి అంటే మనం దేవుని మీద సరిగా ఆనుకోలేకపోతున్నాం అనేది ఒక ఎత్తు అయితే, రెండోది మనం వెళతా ఉన్న బాధ, మనం అనుభవిస్తూ ఉన్న వేదన, అది ఇంకా వేదనకరమైంది కాబట్టి అలా మనం చేసుకోలేకపోతా ఉన్నాం. ఈ దినాన ఒక 2 విషయాలు చెప్పి ఈ మాటలు ముగిద్దాం. ఆ మాటని తిరిగి మనం రాబోయే వారాల్లో ఆలోచిద్దాం. మొదటి మాట, కీర్తన 13 1-2 వచనాలు చదువుకుందాం. 13వ కీర్తన 1-2 వచనాలు చదువుకుందాం. దావీదు గారు అంటారు, యెహోవా ఎన్నాళ్ల వరకు నన్ను మర్చిపోదు, నిత్యము మర్చెదవా? నాకెంతకాలం విముఖుడవయుందువు? ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయంలో పగలంతగా దుఃఖక్రాంతున్నయుందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తను హెచ్చించుకొనును? యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము అనే మాట. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఆయన చివరితో మాట్లాడితే ఇలా అంటాడు. నేను మిగతా వచ్చినాక చదువుతాను. యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నందకుండానను వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండాను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కన్నులకు వెలిగిమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మకించున్నాను. నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయన కీర్తింతును. ప్రియ శ్రోతలారా, ఈ మాటల్లో ఎంతవరకు, ఎంతకాలం, ఎన్నాళ్ల వరకు అనే మాటల్లో నిత్యము అనే మాట కూడా వాడేశారు. ఇది మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు అనే విషయం అర్థం కాదు, కానీ మానవులమైన మనం వెళుతూ ఉన్న ఆ యాతన కొన్నిసార్లు ఇలా అనిపిస్తూ ఉంటుంది. అంటున్నాడు, నాకెందుకు మర్చిపోయావు ప్రభువా
అని క్వశ్చన్ మార్క్ పెట్టాడు. నాకెందుకు నీ ముఖం చూపించడం లేదు, ఇంకెంతకాలం నా మనసులో బాధపడాలి, పగలంతా ఏడుస్తూనే ఉన్నాను కదా, ఇలా అనుకుంటా ఉన్నారు. ఈ మాటలు చివరికి ఇచ్చిన ఆన్సర్ ఏంటండి అంటే, నేనైతే నీ కృప యందు నమ్మకించున్నాను, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షిస్తూ ఉంది అన్నమాట. ఇన్ని వేదనలు తనని ఇబ్బంది పెడతా ఉన్నా ఆయన ఆదరణ పొందుతా ఉన్న విషయం అంటే తెలుసా అండి, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన కృపను బట్టి. ఆయన రక్షణ, ఆయన కృప అనుభవించే వ్యక్తికి శ్రమలు ఉండవని చెప్పడం లేదు, కానీ శ్రమల్లో కూడా ఆనందిస్తారు అని చెప్తా ఉంది. ఈ మాట చాలా లోతైన ఆలోచనలు మనకు అందిస్తూ ఉంటుంది. శ్రోతలు, ఈ దినాన్న మీరు ప్రార్థించడం మొదలుపెట్టి చాలా కాలమైంది కదూ. ఈ దినాన్న మీరు ఏడవటం మొదలుపెట్టి ప్రతిరోజు మీ తల జలమయమవుతుంది కదూ. ఎవరికి చెప్పుకుందామన్నా సమాధానం ఇచ్చేవారు లేక, అర్థం చేసుకునేవారు లేక అలమటిస్తూ ఉన్నారు కదూ. అయితే దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నమాట, ఆయన కృప మీకు తోడుగా ఉంది, ఆయన రక్షణ మిమ్మల్ని హర్షించే విధంగా చేస్తుంది. అంత మాత్రమే కాదు, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ చదువుకుందాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ చదువుకుందాం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మచ్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎంత అద్భుతమైన మాట అండి. శ్రోతలు, ఈ మాట మళ్ళీ ఒకసారి చదువుతారా మీరు? మీ దగ్గర బైబిల్స్ ఉంటే దయచేసి ఇక్కడ ఆపి దీన్ని పాజులో పెట్టుకొని మీ బైబిల్ తీసి వచ్చిన చదవండి. మీ కంటితో చూసి నేను చదువుతున్నాను, మీరు వింటూ మరి చదవండి. మీరు చేసిన కార్యమును మీరే పని చేశారో అది మంచి పనా అయితే ఆయన మర్చిపోడు, చెడ్డ పనా అది కూడా మర్చిపోడు ఆయన. కానీ బైబిల్ అంటా ఉంది, కార్యమునని కామ పెట్టి మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారం చేయుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. మీరు గతంలో ఉపచారం చేశారు, మంచి చేశారు, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. ఎవరికి? దేవుని పిల్లలు చేస్తూ ఉన్నారు, ఇతరులు కూడా చేస్తూనే ఉన్నారు. కాబట్టి ప్రభు అంటున్నాడు, ఆ ప్రేమను మరచడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. ప్రియ శ్రోత, ఈ దినాన్న గిన్నెడు నీళ్ళిచ్చినా మర్చిపోని గొప్ప దేవుడు అని కదా మనం అంటాం. ఆ దినాల్లో మనం గతంలో చెప్పుకునే విధంగా ఆ గ్రామాల్లో నీళ్ళు అనేవి అత్యంత విలువైనవి. ఒక బిందెడు నీళ్లు తీసుకురావాలంటే చాలా దూరం ప్రయాణం చేయాలి. ఎంతో అడుగు నుంచి వాటిని పైకి తోడుకొని రావాలి, తిరిగి చాలా దూరం మోసుకొని రావాలి. అలాంటిది వాళ్ళు బంగారం అడిగినా ఇస్తారు, డబ్బులు అడిగినా ఇస్తారు, కానీ మంచినీళ్ళు మాత్రం ఇవ్వలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు నీళ్లు ఇవ్వడం ఎంత గొప్పదనేది కదా. అందుకని మీరు శ్రమల్లో ఉన్నమాట వాస్తవం, కన్నీటిలో ఉన్నమాట వాస్తవం, నష్టాల గుండా వెళ్తున్నమాట వాస్తవం, ఇప్పటికే ఓపిక నశించిపోయిన మాట కూడా వాస్తవమే. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, అదేంటో తెలుసా అండి, ప్రేమను మరవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవునికి వందనాలండి. ఈ మాట చెప్తా ఉన్నప్పుడే ఆయన ప్రేమ జ్ఞాపకానికి వస్తూ ఉన్నప్పుడు, ఆయన వ్యక్తిగతంగా నా జీవితంలో, మన శ్రోతల యొక్క జీవితాల్లో దేవుడు పట్టించుకుంటున్న తీరు, దేవుడు సహాయం చేస్తా ఉన్న విధానం, దేవుని యొక్క కృప జ్ఞాపకం వచ్చి కళ్ళు చెమరుస్తూ ఉన్నాయి. శ్రోతలు, దేవుడు అన్యాయస్తుడు కాదండి, ఆయన అన్యాయస్తుడు కాదు. మీరు ఆయన పట్ల చూపించిన ప్రేమను మర్చిపోవడానికి ఈ మాట ఎంత ధైర్యం ఇస్తా ఉంది కదూ. ఎన్నాళ్ళు, ఎంతకాలం, నిత్యము అనే మాట మాట్లాడిన వారే ఈ మాట దగ్గరికి వచ్చేసరికి దేవుడు అన్యాయస్తుడు కాదు అనే మాట ఎంత ధైర్యం ఇస్తా ఉందో కదూ. శ్రోత, మీ స్థితి ఏదైనా, ఈరోజు వెళుతున్న పరిస్థితి ఎటువంటిదైనా సరే మర్చిపోకండి, దేవుడు అన్యాయస్తుడు కాదు. మరొకసారి నేను చదువుతాను. ఎంత చదువుకున్నా తృప్తిగా మనం దాన్ని ఆనందిస్తూ ఉంటే ఎంత బాగుంటుందో. మీరు చేసిన కార్యము మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచున్నటు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు
శ్రోతలు, ఆయన నామాన్ని మర్చిపోయారా? లేదు కదూ. ఆయన న్యాయవంతుడండి. ఆయన పక్షపాతం లేనివాడండి. ఆయన ప్రేమించేవాడండి. ఆయన ఓదార్చేవాడు. ఆయన మీ దుఃఖ దినాల్ని ఆయన మాన్పడం మాత్రమే కాదు, వేదనకు గురైన హృదయాన్ని తిరిగి ఆనందంతో నింపగలడు. లేమి గుండా వెళుతున్న వారిని తిరిగి సమృద్ధిలో నిలవబెట్టగలడు. కన్నీటితో ఆయన పాదాలు కడిగిన వారిని ఆనంద బాష్పాలుగా మార్చి ఆరాధికులుగా చేయగలడు. అలాంటి దేవుణ్ణి మనం నమ్ముకున్నందుకు ఆయన కృపను బట్టి ఆనందిద్దాం. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి హర్షిద్దాం. అలా మన జీవితాల్లో ఎటువంటి పరిస్థితి గుండా వెళతా ఉన్నా ఎన్నాళ్ళు అనేది కాదు, ఆయన ఎన్నటికీ నమ్మదగిన వాడే అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ముందున్న ఎపిసోడ్స్లో మిగిలిన విషయాలు ధ్యానం చేసుకుందాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. తిరిగి మరొక వారం వాళ్ళ కలుసుకునే పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.